మద్యపానం స్త్రీ పురుషులు అందరూ సేవించడం ఎక్కువ అవుతుంది. అయితే అందరు తాగుతున్నారా అని అంటే అందరినీ నేను అంటలే, తాగేవాళ్ళని గురించి మాట్లాడు. పురుషులు తాగినప్పుడు ఎమోషన్లో పిచ్చి పిచ్చి బూతులని మాట్లాడుతున్నారు. అయితే మగవాడే కాకుండా ఆడవాళ్ళలో కూడా తాగి బూతులు మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది? చాలా చెడు జరుగుతుంది. ఆ చెడు జరగడానికి కారణం ఏంటి? మనం తాగటం, మన నోటుని హద్దులో పెట్టుకోకపోవటం వల్ల ఇటువంటి దురాగతమైన పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రవర్తనని మార్చుకోవాలి. మరి మనిషికి ఎప్పుడు కూడా బాధ్యత కావాలి, ఎప్పుడు కూడా పట్టుదల కావాలి, ఏ పనికైనా పట్టుదల కావాలి. ఒకప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, మరి నాటకాలు వేసేవాళ్ళు ఉన్నారు, లంగోట కట్టేవాడు, పైన రాయలు వేసేవాడు. ఇన్ని వేసి స్త్రీ వేషం మరి భార్యాభర్తలుగా నటించేటప్పుడు ఎమోషన్ రాకుండా కండిషన్లో పెట్టుకునే వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. మరి ఆ కండిషన్ పెట్టుకోవాల్సిన బాధ్యత వారిది, మగవాడిది. స్త్రీ ఏం చేయాలి? ఎప్పుడు కూడా అనవసరం. ఇప్పుడు ఒక సంతానం కలిగేటప్పటికే స్త్రీలు ఓపిక లేక నిస్సత్తుతో తయారైపోతున్నారు, వ్యాధులు లోనవుతున్నారు. ఎందుకంటే ఎముకల్లో బలం తగ్గిపోతుంది. కాల్షియం వాడమంటున్నారు. ఎందుకు వాడమంటున్నారు? మీ ప్రవర్తనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటారని ఈ విషయం ప్రత్యేకించి ఇన్ని రకాలుగా చెప్పడం జరుగుతుంది.